ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. బైబిల్‌లో అత్యంత శక్తివంతమైన వచనాల్లో ఈ వచనం ఒకటి. ఈ వచనం దావీదు గారు, కీర్తనకారుడు దావీదు మహారాజు రాసిన కీర్తన. ఏ సందర్భంలో అంటే దేవుని యొక్క మందసం సియోను కొండ మీద తీసుకెళ్తుండగా ఆ సందర్భంలో రాసిన కీర్తన. సియోను కొండ మీద దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్తున్న ఆ సందర్భంలో దావీదు గారు ఆయన పాడిన పాట కీర్తన 24:1. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసము యెహోవాయే అని కీర్తనకారుడు రాశాడు. ఈ వచనం దావీదు ఈ వచనం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ వచనాన్ని 3 అంశాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సృష్టిపై దేవుని యొక్క యాజమాన్యం, తర్వాత సమస్త మానవాళిపై దేవునికి ఉన్న అధికారం, మన బాధ్యత. ఈ 3 అంశాలుగా మనం ఈ వచనం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిగా సృష్టిపై దేవుని యొక్క యాజమాన్యం. ఈ సృష్టిని దేవుడే చేశాడు. ఈ సృష్టి మీద ఉన్న సమస్త అణువు ప్రతి మూలకాలు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న ప్రతి అడుగు భాగం, కొండలు, పర్వతాలు, సముద్రాలు అన్నీ దేవుడే చేశారు. దాంతోపాటు ఈ భూమి మీద ఉన్న ఖనిజాలు, లవణాలు అన్నీ దేవుడే చేశాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి అణువు దేవుడు చేశాడు. అన్నీ సమస్తము దేవుడే చేశాడు. అన్నీ ఏదో యాదృచ్ఛికంగా ఏదో వాటంతటా అవే ఏర్పడ్డాయని సైంటిస్టులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం విశ్వంలో ఈ 9 గ్రహాల్లో ఈ 9 గ్రహాలు ఒక గ్రహం ఒక సెకండ్ అటు ఇటు తిరిగిన ప్రపంచం మొత్తం కొన్ని సెకండ్లోనే నాశనం అయిపోయింది. ఇది ఎంతమందికి తెలుసు? మరి భూమి ఒక సెకండ్ అటు ఇటు తిరిగిన ప్రళయం వచ్చి లేకపోతే గాలి తుఫాను వచ్చి ఈ భూమి మొత్తం నాశనం అయిపోయిందని సైంటిస్టులే చెప్తున్నారు. మరి అటు ఇటు తిరగకుండా, ఎటు పడితే అటు తిరగకుండా దేవుడు ఆ భూమిని, ఈ భూమి మీద ఉన్న విశ్వాన్ని, నవగ్రహాలని కంట్రోల్ చేస్తుంది ఎవరు? అవంతటా అవి ఎలా కంట్రోల్ అవుతున్నాయి? దేవుడే వాటిని కంట్రోల్ చేస్తున్నాడు. దీన్ని బట్టి దేవుని యొక్క సార్వభౌమ అధికారం మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ భూమి మీద ఆయన నదులు, సముద్రాలన్నీ ఆయనే చేశాడు. దాంతోపాటు భూమి మీద ఖనిజాలు, లవణాలు ఇవన్నీ దేవుడే కలిగించాడు. ఈ భూమి మీద మనం పూర్తి హక్కుదారులం కాదు. మనం జీవించి ఉన్నంత కాలమే మన భూమి. మనం మరణించిన తర్వాత ఈ భూమి మనం తీసుకెళ్ళాం. కానీ ఈ భూమి మీద పూర్తి అధికారం, ఈ భూమి మీద ఉన్న సమస్తం అన్నిటినీ తయారు చేసిన దేవునికే సమస్త అధికారం ఉంది. ఈ భూమి మీద సర్వాధికారం, యజమానుడు ఎల్లప్పుడూ ఈ భూమి మీద శాశ్వతమైన అధికారం కలిగేవాడు దేవుడు ఒక్కడే. సృష్టిపై దేవుని యొక్క అధికారం, లోకము దాని నివాసము యెహోవాయే అనే మాట ఉంది కదా. దేవుడు ఇజ్రాయెల్కి మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరినీ సృష్టించాడు. ఈ భూమి మీద జాతి, ప్రజాతి అని భేదాలు లేకుండా, ఆ మతం ఈ మతం భేదాలు లేకుండా అందరినీ భూమి మీద ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని దేవుడే చేశాడు. దేవుడి యొక్క అధికారంతోనే దేవుడు ప్రతి ఒక్కరిని తయారు చేశాడు. దేవుడే ఈ భూమిలో ఉన్న ప్రతి మానవుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మనల్ని మానవుడుగా చేశాడు. ఆదాము, అవ్వ నుంచే మనమందరం వచ్చాము. మన మొదటి మానవుడు ఏంటంటే ఆదాము, అవ్వ. వాళ్ళ నుంచి మనం అందరం వచ్చాం. తర్వాత మనందరం కులాలు, మతాలుగా విడవబడ్డాం, అందరూ విడిపోయాం. కానీ మనందరికీ దేవుడు ఒకడే, మనందరికీ ఒక్కడే రక్షకుడు. మూడవది మన బాధ్యత ఏంటి? స్టివార్డ్షిప్. ఈ భూమి మీద మన బాధ్యత ఏంటి? ఈ భూమి మీద మనకు ఒక బాధ్యత ఉంది. ఈ భూమిని దేవుడు తన సార్వభౌమ అధికారంతో దేవుడు ఈ సృష్టిని చేశాడు కదా. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనం సృష్టిలో ఉన్న ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ భూమి మీద మనకు ఇచ్చిన ఆరోగ్యం, ఆస్తి, ఈ సమయాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన మన యొక్క ఆస్తులను, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, సమయం మనం సరిగ్గా సద్వినియోగం చేసుకొని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి ఈ భూమి మీద అన్నీ ఇచ్చాడు. భూమి మీద మనకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని
మన స్వాధీనంలో మన కంట్రోల్లో ఉంచుకోవాలని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. ఈ భూమి మీద ఉన్న జంతువులు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న సమస్తము అన్నిటినీ మన కంట్రోల్లో ఉంచుకొని మనం పరిపాలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మన బాధ్యత. అది కూడా మనం ఎలా ఈ సృష్టిని ఎట్టపడితే అలా వాడుకోకుండా ఈ సృష్టిని మనం గౌరవించి ఈ సృష్టిలో సమస్తము ఒక క్రమముగా ఉండే విధంగా దేన్ని సృష్టిని పాడు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడంటే, మనం ఒంటరి వాళ్ళం కాదు, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీద మనకు సమస్తము మనకు దయచేయవాడు ఉన్నాడు. మనము ఒంటరి వాళ్ళము కాదు, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇది లోకం, దాని సంపూర్ణత మొత్తం దేవునిదే అయినప్పుడు దేవుడిది మనది కాదా? దేవుడు తయారు చేసింది మనది కాదా? దేవుడు ఈ సృష్టిని చేశాడు కదా, ఈ సృష్టి మీద ఉన్న ప్రతిదీ మనదే. మనల్ని అనుభవించమని దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. మనం ప్రకృతిలో ఉన్న వాటిని మనం అనుభవించాలి, వాటిని మనం పరిపాలించాలి. ఈ ప్రకృతిలో ఉన్న వాటిని మనం కాపాడుకొని మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. దీని ద్వారా దేవుడు మనను ఆయన విడవకుండా మన ఎడల ఆయన ప్రేమ కలిగి మనతో ఉండి ఆయన సొత్తుగా మనం ఉన్నామని, మనకెన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఏదైనా సరే దేవుడు మనల్ని బలపరుస్తాడని, దేవుడు మనతో ఉంటాడని, దేవుడు మనల్ని నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కీర్తన 24:1 ప్రకారం దేవుడు అత్యున్నతుడు మరియు సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటి మీద దేవుడి యొక్క అధికారం ఉంది కాబట్టి దేవుడు అత్యున్నతుడు, సార్వభౌముడు అని మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్.